హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ లాస్ట్ బతుకమ్మ కదా, మేము ఖమ్మం వచ్చాము మా అత్తయ్య గారి ఇంటికి. ఇదిగోండి బతుకమ్మ ఆల్రెడీ ఒకటి తయారు చేశారు. మేము వచ్చేసరికి ఇదిగోండి మా అత్తయ్య గారు ఇవన్నీ బతుకమ్మని చేస్తున్నారు. ఇవ్వండి 2 బతుకమ్మలు చేశారు, ఇంకోటి కూడా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదిగోండి కింద చిన్న ప్లేట్ పెట్టారు. తర్వాత గుమ్మడాకులు కానీ సొరకాయ ఆకులు కానీ కలువ పూల ఆకులు కానీ వేయొచ్చంట. వేసాక ఇప్పుడు పసుపు కుంకుమ వేయాలి. ఇలాగా పసుపు కుంకుమ వేయాలి అమ్మవారు కదా. తర్వాత అక్షతలు, కొంచెం గంధం, పువ్వులు. ఇక ఇప్పుడు మనం పెట్టడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇలాగా వేపాకులు వేసుకుంటే మనకి సపోర్ట్కి తంగేడు ఆకులు కానీ, అదిగోండి తంగేడు ఆకులు, ఇలా వేపాకులు వేసుకుంటే సపోర్ట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ తంగేడు పూలు పెడుతున్నారు. మన ఇష్టం, ఏ పూలన్నా పెట్టుకోవచ్చు. తంగేడు పూలు కంపల్సరీ పెట్టాలంట. ఇంకా బంతి పూలు, చామంతులు చాలా ఉన్నాయండి. సీతమ్మ వారి జడబంతులు కూడా తెచ్చాము. నేను చూపిస్తాను. ఇవ్వండి రోజెస్, బంతి పూలు, చామంతి. ఇది సీతమ్మ వారి జడబంతులు. గుంగు పూలు, ఇవ్వండి గునుగు పూలు అంటివి. ఇందులో ఎన్ని కలర్స్ తగ్గారో చూడండి. కలర్స్లో ముంచి లేపారు. ఇదిగోండి ఇది ఒక కలరు, ఇదొక కలర్. రెడ్ అయితే సూపర్ ఉంది. వైలెట్ చాలా బాగుంది కదా. వైట్ జిల్లేడు పూలు. ఇది సీతమ్మ వారి జడబంతులు. చూద్దాం ఇప్పుడు అన్నీ అలంకరించారు. ఇవి మోదుగు పూలు అంటండి. ఎండిపోయి రాలేక ఈ వీటిని కవర్లో ఉంచారు. ఇలా కవర్లో ఉంచారు. ఇవన్నీ తెలంగాణ స్పెషల్ అంటారు, మా అత్తయ్య గారు చెప్తున్నారు. మంచిగా చూపించు. ఇట్లా ఎండు పెట్టిస్తారు. ఉండదు నాయనమ్మ చూపించకు. నాయనమ్మ కట్టు. ఇవి జిల్లేడు పువ్వు.
మూడే ఉన్నాయా? దాన్ని పెడితే బాగుంది. మొహాలు పడేది రోజు మా బతుకమ్మ సంబరాలు ఇవి ఫొటోస్ కొంచెం వీడియో డిలే అయినందుకు సారీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.